ఎన్నికల ప్రచారం పీకి చేరింది. రేపటితో ఎన్నికల ప్రచార సమయం ముగియనుండటంతో అన్ని పార్టీలు దూకుడు పెంచాయి. ఇవాళ దాదాపు 70 నియోజకవర్గాల్లో బీజేపీ, ఆప్, హస్తం పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. ఢిల్లీలో ఈసారి ఎలాగైనా కాషాయ జెండా ఎగురవేయాలని పట్టుదలతో ఉన్న కమలనాథులు ప్రచారంలోనూ అదే దూకుడుతో ముందుకెళ్తున్నారు. బీజేపీ తరపున ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎన్డీఏ కూటమి నేతలు కూడా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఆప్ పోతుంది, బీజేపీ వస్తుందంటూ క్యాంపెయిన్ చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ఢిల్లీలోని ఆర్కే పురంలో జరిగే ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటారు. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో తెలుగు రాష్ట్రాల నుంచి కూటమి నేతలు, బీజేపీ నేతలు కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. త్రినగర్ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి తిలక్ రామ్ గుప్తాకు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ దంపతులు డోర్ డోర్ క్యాంపెయిన్లో ఓటర్లను కలిసి బీజేపీకి ఓటు వేయాలని కోరారు. మరోవైపు ఈస్ట్ ఢిల్లీ షాద్రా అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఇంటింటి ప్రచారంలో భాగంగా భోలానాథ్ నగర్లో పర్యటించిన బండి సంజయ్ ఢిల్లీ అభివృద్ధి కోసం బీజేపీకి ఓటేయాలని కోరారు. ఈ సందర్భంగా 30 మంది ఆప్ కార్యకర్తలు బీజేపీలో చేరారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ గోండా నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈటల బీజేపీ అభ్యర్థి అజయ్ మహావర్కు మద్దతుగా ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు ఎంపీ ఈటల.